మిత్రులారా, వేదిక మీద ఉన్న పెద్దలారా, మా మెదక్ చేగుంట అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో బాగా ఆలోచించండి. మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి, అబద్ధాల కాంగ్రెస్ కు ఇవాళ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. బాగా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు ఇవాళ నీతి నిజాయితీగా ఆలోచించండి. మన కేసీఆర్ గారు ఆనాడు 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిందా లేదా అక్క? కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? మొన్న ఓట్ల ముంగట మేము గెలిస్తే 4000 ఇస్తాము అన్నారు. 4000 రాగానే ఇస్తా అన్నాడు. ఇచ్చిండ్రా? బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిండ్రు, కాళ్ళల్లో మొక్కిండ్రు, చేతులల్లో పట్టుకున్నారు. ఏమైనా నాయన అంటే చేతులు లామంటారు. ఇప్పుడు జర చూపినట్టు నేను చెప్పిండ్రు, మా తెలంగాణకు చూపి 4000 పింఛన్ది నా టీవీ మీద చూడండి ఎట్లా అబద్ధమాడిందో కాంగ్రెస్ వాళ్ళు. ఒక్కసారి చూడండి. డిసెంబర్ 9 నాడు పెద్దగా 2000 కాదు, ఇందిరమ్మ రాష్ట్రం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 వెళ్ళేవాడిని. పడ్డాయో ఇక్కడ 4000 పడ్డాయో 4000. ఎంత ముద్దుగా అబద్ధమాడింది చెల్లె. డిసెంబర్ లో 4000 పెట్టాయి పెద్దమ్మా. మనొచ్చి కాలొత్తుతా అన్నాడు. ఇప్పుడు ఎవడొత్తారే? 40,000. దయచేసి ఆలోచన చేయండి. మన కేసీఆర్ మాకంటే మాట 200 2000 చేస్తా అన్నాడు. బరాబర్ 2000 చేసి ఇచ్చిందా లేదా? మరి ఇదే కాంగ్రెస్ వాళ్ళు 4000 చేస్తామని మోసం చేసింది. అందుకే నేను మా అవ్వ తాతల్ని, మా అక్క చెల్లెల్ని ఒకటే కొడతా ఉన్నా. 4000 పడ్డోళ్ళు కాంగ్రెస్ కోటైంది, పడనోళ్ళంతా కారుకు వెంకటరామరెడ్డి గారికి ఓటేయండి. గట్లయితే రేపు అసెంబ్లీలో బల్ల గుర్తి ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి 4000 ఇప్పించే జిమ్మేదారు నేను తీసుకుంటా. మా అక్క చెల్లెలకి ఏం చెప్పిండు? కాంగ్రెస్ రాగానే జీతం పడ్డట్టు నెలకి 2500 ఇస్తా అని చెప్పింది. అనుకుందా? మీ ఇళ్ళకి వచ్చి ఒకటే కాగితాలు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ రాగానే 2500 ఇస్తాం. జర గది కూడా చూపినట్టు ఒకసారి యాడ్ చేసినట్టయితే మా అక్క చెల్లెలకు. అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుట్టం వేస్తే ఇంకా మంచి సేద చూడాలనుకుంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఇచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడపిల్లల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల పడ్డాయా చెల్లె 2500? ఏమన్నాడు? మేము రాగానే జీతం పడ్డట్టు 1వ తారీఖు 2500 ఇస్తా అన్నాడు. నాయన నీ మళ్ళా నెల ఎప్పుడు వస్తుంది? ఇలా 5 నెలలే. డిసెంబర్ 9 పోయి మే 9 తారీఖు వచ్చింది. 5 నెలలైనా ఒక్క పైసనన్నా ఇచ్చిందా చెల్లె? మరి ఆ రోజు బాండ్ పేపర్ మీద రాసిచ్చి మాట ఇచ్చి ఈ మాట తప్పిన కాంగ్రెస్ కు శిక్ష వేయాలా వద్దా? ఇలా ఒక్కొక్క చెల్లెకు, ఒక్కొక్క అక్కకు ఎంత పార్టీ పడ్డది కాంగ్రెస్? 5 నెలలు ఇంటూ 2500 అంటే 12,500 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు పార్టీ పడ్డారు. ఎవరన్నా కాంగ్రెస్ వాడు మీ ఊళ్ళకి వచ్చి కాంగ్రెస్ కోటేయమన్నాడు అనుకో, ఏమన్నారా మా చెల్లె? 12,500 పెట్టిన మొదలు తర్వాత ఓటాడు అని చెప్పాలి. అంతేనే కాదా? ఈ జూకాబాద్ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలా వద్దా? ఇంకేమన్నారు చెల్లె? మన కేసీఆర్ ఉండగా ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చిందా లేదా చెల్లె? ఇదే మా పద్మమ్మ మిమ్మల్ని మించి కళ్యాణ లక్ష్మి చెక్కు చేతులు పెట్టింది. ఏమన్నది కాంగ్రెస్ వాళ్ళు? ఇగో కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, మేమైతే 1,00,000కి తులం బంగారం కలుపుతామన్నారు. కలిపిన ఆశలు ఎవరికైనా? సాంబిజాన గడిపడ చూపినపై ఒకసారి. ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడపిల్లలకే ఇచ్చే. వచ్చే నెల ఇంకా రాలేదా చెల్లె? ఇంకెన్నడు వస్తుంది వచ్చే నెల? 5 నెలలు అయిపోయాయి. ఆ వచ్చే నెల రావాలంటే రేపటి 13వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీని తుప్పు
తుక్కు తుక్కు ఓడగొట్టుంది, తులం బంగారం ఇస్తున్నారు. నేను చూస్తా ఇవాళ అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు అడుగు పెట్టిన ఇవాళ వీళ్ళు వచ్చిన 5 నెలల బంగారం ధర కొండెక్కింది. ఎక్కిందా లేదా? మొన్నదాకా 50,000 ఉండే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 75,000 అయింది. ఈ తులమేళలో కానీ బంగారం ధర అయితే లేచిరప్ప పైసలే. ఇవాళ పోయిన నెల ఈ నెల ముహూర్తాలు లగ్గాలు మస్తు అయినాయి తెలంగాణ. మొత్తం తెలంగాణ మీద చూస్తే ఈ 3-4 నెలల 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి ఈ తెలంగాణ. కాలేదా? అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు 1,00,000 తులాల బంగారం అక్క జిల్లాలకు బాకీ పడ్డరా లేదా? పడ్డరా లేదా? మరి ఏ ముఖం పెట్టుకునే చూడటానికి తెలిసేదే నేను బంగారం ఎగబెట్టినాం, 2,500 ఎగబెట్టినాం, అబద్ధాలకు 4,000 ఎగబెట్టినాం, అన్ని మోసం చేసినాం. నోటారా మా రైతులందరికి ఏం చెప్పిండ్రు? ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. వచ్చిన అదే బోనస్. బోనస్ అంతా బోగస్. బోనస్ మాటలన్నీ బోగస్ అయిపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఒకసారిగా బోనస్ కూడా చూద్దాం ఏం చెప్పిందో ఈ దొంగలు. వ్యవసాయ పనులు మొదలై ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు 15,000 కట్టాలి ఎవరికన్నా? ఏమన్నాడు? వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే 15,000 ఇస్తాడు. వచ్చినారే? మరి ఒక పని చేద్దాం. 15,000 వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోటైంది. రాని వాళ్ళంతా 10,000 మన కేసీఆర్ కదా. 10,000 వచ్చిన వాళ్ళంతా కారుకు కేసీఆర్కి వేయాల్సి. గట్లయితే 15,000 ఇస్తున్నాము మేము చూస్తాం. వడ్లు కొంటున్నారే కళ్ళాల పొన్న 15 రోజులైనా, నెల రోజులైనా ఎండల ఇలా మా రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఏం చెప్పింది వీళ్ళు? మేము ఇంకా 500 కలుపుకుంటామన్నారు, 2,500 ఇస్తామన్నారు. ఎవరికైనా 2,500 వచ్చినాయే వడ్లకు? జనక చూడతాను వడ్ల బోనస్ ఏం చెప్పింది? 1,960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2,500కు మొట్టుకునే బాధ్యత 2,500 ఇచ్చిన ఆదాల కన్నా ఎంత దుర్మార్గం. ఇలా వానబడి మన మెదక్ల, శంకరంపేట్ల, రామాయణపేట్ల, చేగుంటల వడ్లన్నీ ఒక్క పని చేయాల. వీళ్ళు చక్కగా కొనక 2,500 మాట దేవుడు మద్దతు ధర కూడా ఇవ్వకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ జీవితాలు నాగం చేసి కేసీఆర్ బాయికాడ కరెంట్ మంచిగా వచ్చిందా లేదా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏమైంది చెల్లె? మోటార్లు కాలిపోతున్నాయి. మోటార్లు కాలితే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కేసీఆర్ ఎప్పుడైనా మోటార్లు కాలిందా? కాంగ్రెస్ వచ్చింది, మోటార్లు కాలిన సులువై కరెంటు మోటార్లు కాలుతున్నాయి. వాటిని కొట్టలేరు, బోనస్ దిక్కులేరు, రైతు బంధు ఇప్పటికీ ఇవ్వలేదు. ఇగో ఇది కాంగ్రెస్ నమ్మి నాన్న వస్తేనట ఇంకటి పుచ్చులైన ఎన్నో సామెత ఉన్నది. ఈ కాంగ్రెస్ కు నమ్మి ఓట్లేస్తే ఇవాళ ప్రజల జీవితాలను నాగం చేసింది. దానికి బుద్ధి చెప్పాలా వద్దా? అది మీ చేతుల్లో ఉంది. మీ ఓటుతోనే బుద్ధి చెప్పాలి. మరి ఆయన బీజేపీ అయిన చెల్లెలు కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చి తప్పిపోయి బీజేపీ ఓటేసింది అనుకో, నిన్ను నేను బయటపడ్డట్లయితే ఆ బీజేపీ ఆయన ఇంకా దండం పెట్టాలని బంద్ ఊరికి ఎమ్మెల్యేది ఇంకో దించం మనం కట్టకపోతే మంచిది. మీ ధైర్యం పై నువ్వురా నేను వాళ్ళకి ఏం అర్థమవుతుందా? మీ దండం పెట్టే మీటింగ్ అయ్యాక మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆ బీజేపీ ఆయన ఏమంటున్నాడు? ఆయన మొన్ననే దుబ్బాకర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఆడ కూడా మస్తు మాటలు చెప్పిండు. నేను గెలిస్తే ఎట్లిస్తా, బండిస్తా, నాగలిస్తా, నిరుద్యోగ వృత్తిస్తా అన్నాడు. ఏది ఇవ్వకపోతే దుబ్బాకోలు మంట పట్టి బండకేసి కుక్కిండు. ఆ పుణ్యాత్ముడు ఏమంటాడు? మర్డర్ చేసి గెలవాలట, మర్డర్ చేస్తామని బెదిరించి గెలవాలట, భార్యల్ని భర్తలకు దూరం చేయాలట, భర్తల్ని భార్యలకు దూరం చేయాలట, ఏమన్నా చేసి ఓటు వేసుకోవాలట. అది కూడా చూడండి.
జగన్ రెడ్డి గెలిచినా మరణ రెడ్డి గెలిచినా మరణ గెలిచినా అందరం పిల్లలతో కలిపి వచ్చుకుంటాం. కార్యాలను భర్తలు కావాలని అన్నట్టు వేయాలి. అట్లా నిలదీసి ఓట్లేటువంటి కార్యక్రమం విన్నారా? భార్యల్ని భర్తల్ని భార్యల్ని విడియాలట, ఓట్లేసుకోవాలట. అయినా చేస్తారు ఎవరైనా బీజేపీ ఇస్తా మళ్ళీ వచ్చి అవసరం దాటింది అది కూడా మైక్ బస్సు మీదకి మైక్ పంపండి. సార్ అవసరపల్లి దాటిందట 3-4 నిమిషాలు వచ్చేస్తాం. అయితే ఈరోజు ఒకటే విషయం ఆలోచించండి. బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిందా తమ్ముడు? 10 ఏళ్ళు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఏమైనా పేదలకు పనిచేసిందా? ఏదైనా ఒక్క మంచి పని అయిందా? చేసింది 350 సిలిండర్లు 1000 రూపాయలు అయితే చేసింది బీజేపీ. చేయలేదా? 60 రూపాయల పెట్రోల్ 100 రూపాయలు అయితే చేసింది అయ్యా. చేసిందా లేదా? జీఎస్టీ పెట్టి పప్పు మీద, ఉప్పు మీద, నూనె మీద, సబ్బు మీద, పేస్ట్ మీద ధరలైతే పెంచిందమ్మా బీజేపీ వాళ్ళు. ధరలు పెంచిండు. మా నిరుద్యోగ యువకులకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసమైతే చేసింది. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, ఆకలి పెరిగింది. అబద్దాల బీజేపీకి ఇవాళ మనం ఎందుకు ఓటేయాలో అడగండి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒకటే, మీ ఇంటింటికి క్యాలెండర్ ఇచ్చినాం, క్యాలెండర్ చూడండి మాకు ఓటేయమంటుంది. క్యాలెండర్ వచ్చిందా? వచ్చినాయి కొంతమందికి. నేను ఒకటే అడుగుతున్నా, క్యాలెండర్ కడుపు నింపుతుందా? చెల్లె క్యాలెండర్ తో బతుకుతామా మనం? మన కేసీఆర్ ఉండగా కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చింది, 2000 పెన్షన్ ఇచ్చింది, 6000 పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, మెదక్ దవాఖాన బిడ్డ కానుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లలు తెచ్చి ఇంటికాడ దించిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ ఇప్పుడు ఇస్తలేదు దవాఖానల్లో. కేసీఆర్ కిట్ బంద్ అయింది, కరెంటు పోయింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు, రైతు బంధు పైసలు పూర్తిగా పట్టలేదు. అంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ రివర్స్ గేర్లు నడుస్తుంది. రివర్స్ గేర్లు నడుస్తుంది. కొత్త హామీలు అమలు కాలే కానీ మన కేసీఆర్ ఇచ్చినటువంటి వాటిని ఒక్కటొక్కటి పోడగొడుతున్న ఈ కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన వెంకట్రామరెడ్డి గారు ఆయన చాలా మంచి కార్యక్రమాలు చెప్పాడు. ఆయన చదువుకున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ గా ఢిల్లీ నుంచి నిధులు తెస్తా అంటున్నాడు. అంతేకాదు తన సొంత డబ్బులతో పేదింటి పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటా అంటున్నాడు వెంకట్రామరెడ్డి గారు. 1000 మంది పిల్లలను, మీ పిల్లలు పెద్ద చదువులు చదవాలంటే డబ్బులు లేని వాళ్ళ పేదవాళ్ళు ఎంతో మంది చదువు మధ్యలో ఆగిపోతున్నారు. ఆ చదువు మధ్యలో ఆగకుండా ఆ పేద పిల్లలను వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తే నేను చదివిస్తా ఆ పిల్లలని వెంకట్రామరెడ్డి గారు ముందుకొచ్చారు. వెంకట్రామరెడ్డి గారు పేదల కోసం ₹1 ఫంక్షన్ హాల్ కట్టించి మీ ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేస్తా ఉంటున్నారు. మీ పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఆయన మంచి శిక్షణ ఇప్పించి ₹1 ఖర్చు లేకుండా మెదక్లోనే ట్రైనింగ్ ఇప్పించి మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు మన వెంకట్రామరెడ్డి గారు చేస్తా అంటున్నారు. అందువల్ల బాగా ఆలోచించండి. పేదల పక్షపాతి, చదువుకున్న విద్యావంతుడు మన వెంకట్రామరెడ్డిని మీరు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మేమందరం కలిసి మీ సేవ చేస్తామని మనం చేస్తా ఉన్నాం. వెంకట్రామరెడ్డి గారికి 3 ఈవీఎంలు ఉంటాయి. 3 ఈవీఎంలలో మొదటి ఈవీఎంలో పైనుంచి 4వ నంబర్ కారు గుర్తు మీద వెంకట్రామరెడ్డి గారికి ఓటేసి మీరందరూ కూడా దీవించాలని మా అక్కా చెల్లెలందరినీ కూడా నేను పేరున కోరుతా ఉన్నా. దయచేసి మీ ఎమ్మెల్యే గారి సంగతి చూసిండ్రు. మొన్న మీరేమనుకున్నారు? పద్మమ్మ మంచిగానే పనిచేసింది కానీ వీళ్ళేదో 4000 పింఛన్ ఇస్తామంటున్నారు, వీళ్ళేమో అక్క చెల్లెలకు 2500 ఇస్తామంటున్నారు, వీళ్ళేదో ఇంకా బాగా చేస్తామని అనుకున్నారు. కానీ ఏమన్నా వచ్చినాయా? ఏం రాలేదు. సో సార్ ఇప్పుడే మెదక్ చర్చి దాటింది కనుక
2 నిమిషాల్లో కేసీఆర్ రాబోతున్నారు. బాబు ఒకసారి ఆ బక్క పలచని పాట వేసే బాబు. కేసీఆర్ ని స్వాగతం చెప్తూ బక్క పలచని మన కేసీఆర్ కి స్వాగతం చెప్తూ పాట వేయాల్సిందిగా కోరుతున్నాం. 2 నిమిషాల్లో కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు.